హాయ్ అండి, నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదిగోండి చికెన్ ఫ్రై అండి. నిన్న సండే తీసిన వీడియో అండి ఇది. ఇదిగోండి శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడగాలండి. చికెన్ని బాగా ఉప్పు వేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టి కడిగేసుకుంటే మనకి నీచు వాసన అయితే రాదండి. తర్వాత ఇదిగోండి పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక బద్ద నిమ్మ చెక్క కూడా పిండుకొని ఇలా చికెన్లో కలిపేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలండి. మనకి ఎంత వీలైతే అంత అండి, కానీ అరగంట పాటు ఉంచితే బాగుంటుందండి. టైం ఉంటే గంట కూడా అలా పెట్టడం వల్ల చికెన్ అయితే చాలా బాగా వస్తుందండి ఫ్రై చేసినప్పుడు. ఇదిగోండి కళాయిలో ఆయిల్ వేసుకొని కరివేపాకు ముందు వేసుకోవాలి. అది వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసి ఇలా సాల్ట్ వేసి అయితే మగ్గించుకోవాలండి. సాల్ట్ వేసి మగ్గిస్తే వేరే మగ్గిపోతాయి. ఇదిగోండి ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుందండి చికెన్ ఫ్రై. ఈ ఊర్పుతోటి అన్నం రైస్ అయితే మంచిగా కలిసిపోతుందండి. అన్నం చాలా అంటే చాలా బాగుంటుందండి. టమాటా లేకుండా ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా చికెన్ వేసుకొని ముందు హై ఫ్లేమ్లో పెట్టాలండి. చికెన్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలిపిన తర్వాత అప్పుడు మూత పెట్టేసిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. అలాగే మధ్య మధ్యలో ఇదే విధంగా చేస్తూ ఉండాలండి. చికెన్ని ఫ్రై చేసినప్పుడు మనం కలపడానికి మూత తీసినప్పుడు ఫ్లేమ్ అయితే పెంచుకొని కలపాలండి. కలిపిన తర్వాత మళ్ళీ ఫ్లేమ్ తగ్గించుకొని మూత పెట్టుకోవాలి. అలా మధ్య మధ్యలో చేస్తూ ఉంటే చాలా అంటే చాలా బాగా మగ్గిపోతుందండి చికెన్. చూసారా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎక్కువ కోసుకుంటే గ్రేవీ అనేది ఎక్కువ వస్తుందండి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీకు కావాలనుకుంటే చారు పెట్టుకోవచ్చండి. చారుతో కూడా బాగుంటుంది. చూడండి ఇలా ఆయిల్ చూడండి ఎలా పైకి తేలుతుందో. ఇలాగా చాలా జ్యూసీగా ఒక 20 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. అలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. బాగా చక్కగా మగ్గిపోతుందండి. వాటర్ వేయక్కర్లేదు ఇంకా. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. చివరిలో ఒక కొత్తిమీర అండి, ఒక గుప్పెడంతా వేసుకోవాలి. బాగుంటుందండి. చివరిలో వేసుకుంటే ఫ్లేవర్ కొత్తిమీరది మంచిగా చికెన్కి పట్టి బాగుంటుందండి. లైక్ చేయండి. బాయ్ అండి.